తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. జనవరి 5వ తారీఖు ఆదివారం స్కంద షష్ఠి. ఈ స్కంద షష్ఠి యొక్క విశిష్టత ఏమిటి, అలాగే పరిహారాలు ఏవేవి ఉంటాయి? ప్రత్యేకించి స్కందుడు అంటే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనలో ఎక్కువగా వివాహం కాని వారు కావచ్చు, సంతానం ఆలస్యం అవుతున్న వారు కానీ, ఉద్యోగం విషయంలో ఇబ్బంది కలిగిన వారు కానీ, కాలసర్ప దోషాలు ఉన్న వాళ్ళు కానీ వీళ్ళు ఖచ్చితంగా స్వామిని ఆరాధిస్తూ ఉంటారు. మరి ఈ ప్రత్యేకమైన రోజున ఏ విధంగా స్వామిని ఆరాధించాలి, ఎటువంటి నియమాలు పాటించాలి, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, వీటి గురించి వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిభట్ల శ్రీహరి శర్మ గురువు గారు. వారితో మాట్లాడి వివరాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, స్కంద షష్ఠి జనవరి 5వ తారీఖు ఆదివారం వచ్చింది. ఈసారి ముందుగా విశిష్టత తెలియచేస్తారా? తప్పకుండానమ్మా. మనకు ఉన్నటువంటి అనేకమైనటువంటి పర్వదినాలు, అంటే ప్రతి మాసంలో పర్వదినములు అనేటువంటివి ఉన్నాయి. అంటే మన సనాతన ధర్మమే గొప్పదేమో. ఎందుకంటే మానవుడిగా పుట్టిన ప్రతి వ్యక్తి కూడా, అటు స్త్రీ పురుషులు ఎవరైనా కానీ, వారి జీవితంలో వారు చేయాల్సినటువంటి పనులన్నీ చేసుకుంటూ తరించడం కోసమే కొన్ని నియమాలు అనేటువంటివి ఏర్పరచబడ్డాయి. అందులో ఈ యొక్క స్కంద షష్ఠి కూడా ఒకటి. అంటే మనం గనక చూసుకున్నట్లయితే సంకష్టహర చతుర్థి అని మనం చేస్తుంటాం. ప్రతి నెలలో వస్తూ ఉంటుంది, వచ్చేటువంటిది. అది వినాయకుడి సందర్భంగా చేసుకునేటువంటిది. అలాగే మాస శివరాత్రి ప్రతి నెలలో వస్తుంది, శివ సంబంధమైనటువంటిది. ఏకాదశి విష్ణు సంబంధమైనటువంటి ప్రతి నెలలో వస్తుంటుంది. అలాగే ఈ షష్ఠి వ్రతం అనేటువంటిది కూడా ప్రతి నెలలో షష్ఠి తిథి ఉన్నటువంటి రోజున చేసుకునేటువంటిది. అందున ఈ యొక్క షష్ఠి వృత్తాంతం గనక మనం చూసుకున్నట్లయితే, ఒక క్లుప్తంగా మనం తెలియచేసుకోదలిస్తే, తారకాసురుని సంహార నిమిత్తమై జన్మించిన వాడు కృత్తికుడు, అనగా సుబ్రహ్మణ్య స్వామి. ఈ సుబ్రహ్మణ్య స్వామి తారకాసురునితో సంహరించబడినంత మాత్రమున రాక్షస సంహారం జరగలే. అతని సోదరులు శూరపద్ముడు వీళ్ళందరూ కూడాను దేవతల్ని బంధించి పీడింపసాగారు. ఆ యొక్క శూరపద్ముడిని కూడాను సంహరించినటువంటి కార్తికేయుని యొక్క విధానముగా ఈ యొక్క స్కంద షష్ఠి అనేటువంటిది మనం వ్రతం అనేటువంటిది ఆచరిస్తూ ఉన్నాం. కుమార షష్ఠి అంటారు, స్కంద షష్ఠి అని అంటారు. ప్రత్యేకించి అనేక రకాలైనటువంటి సమస్యల నివారణకి ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి ప్రధానంగా ఆరాధనాభూతమై ఉన్నాడు. అంటే పరిహారంలో అనేటువంటివి చేసుకోవాలి. మనం గనక చూసుకున్నట్లయితే జ్ఞానానికి ప్రతీక, జ్ఞానం ఇచ్చేవాడు సుబ్రహ్మణ్య స్వామి. అందుకనే బాలుడిగా ఉంటాడు కదా, వటు రూపంలో ఉంటాడు కదా. ఆ జ్ఞానాన్ని పిల్లలకి, అనగా ఇప్పుడున్నటువంటి పిల్లల్లో చాలా మంది ఆటిజంతో బాధపడుతున్నారు. అటువంటి ఆటిజంతో బాధపడుతున్నటువంటి పిల్లలకి ఈ స్కంద షష్ఠి వ్రతముని ఆచరించడం, ఒక సంవత్సరం పాటు ఎవరైతే తల్లిదండ్రులు నియమంగా ఆచరిస్తారో ఆ ఆటిజం భావం నుంచి బయటపడతారమ్మా. అనేక రకాల పరిహారాలు ఉన్నాయి. 12 వస్తాయి మొత్తం. 12 వస్తాయి. శుక్లపక్షంలో వస్తాయి, కృష్ణపక్షంలో 24 వస్తాయి. 24 వస్తాయి షష్ఠి వ్రతాలు. అంటే ప్రధానంగా ఉన్నవి ఏమైనా ఉంటాయి? ఇప్పుడు సంకష్టహర చతుర్థి అనుకోండి, పౌర్ణమి తర్వాత వచ్చేదే లెక్క ఉంటుంది. మరి ఇవి స్కంద షష్ఠులు రెండు చేసుకోవచ్చమ్మా. మనకు ప్రధానంగా రెండిటికి కూడా చెప్పబడ్డాయి. అందున ఈ శ్రావణ మాసంలో, కార్తీక మాసంలో వచ్చే షష్ఠికి విశేషమైనటువంటి ప్రాధాన్యత ఉంది. అయితే ఇప్పుడు మనకు వస్తున్నటువంటిది ఏంటంటే పుష్యమాసంలో వచ్చేటువంటిది. పుష్యము అని అంటే పుష్టిని కలిగించేటువంటి మాసము. కాబట్టి పుష్టి అనగా సంతానపరమైనటువంటి ఇబ్బందులు పడుతున్న వాళ్ళు కానీ, ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళు కానీ, ఉద్యోగపరంగా ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళు కానీ, వివాహపరంగా ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళు, ముఖ్యంగా కాలసర్పదోషము, సర్పదోషముతో ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు ఈ స్కంద షష్ఠి వ్రతం రోజున కొన్ని నియమాలు గనక పాటించినట్లయితే తప్పకుండా ఆ యొక్క సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహంతో వాళ్ళకున్నటువంటి సమస్యల్ని చాలా మటుకు పరిష్కరించుకోగలుగుతారు. ఇక్కడ ద్వాదశ రాశిలో జన్మించిన వాళ్ళందరూ ఎవరైనా కానీ చేసుకోవచ్చు. మా కాలసర్పదోషంలో మనం మీకు కూడా తెలిసినట్లయితే మనం కూడా చాలా వీడియో చేసాం కాలసర్పదోషం మీద. ఈ తేదీలలో జన్మిస్తే కాలసర్పదోషం ఉన్నట్లే అనే క్యాప్షన్ తో వస్తుంది. అందులో సవివరంగా 1947 నుంచి 2020 వరకు కూడా ఏ సమయం, ఏ మంత్, ఏ ఇయర్ లో ఆ పలానా పర్టికులర్ పీరియడ్ లో జన్మిస్తే కాలసర్పదోషం అని సవివరంగా తెలియజేశాం. కాబట్టి ఇక్కడ ఏంటంటే
అనేక రకాల సమస్యలు నివారణకి ఈ యొక్క స్కంద షష్ఠి అని చెప్పుకున్నాం కదా. ఈసారి మనకు వస్తున్నటువంటి స్కంద షష్ఠి పూర్వభాద్ర నక్షత్రంతో కూడుకున్నటువంటి స్కంద షష్ఠి, అందున ఆదివారం రోజున వచ్చింది. అయితే రాహుకాలం చాలా విశేషమైనటువంటి ఈ యొక్క సర్పదోష నివారణ పూజలకి ఆదివారం నాడు మాత్రం చాలా ప్రత్యేకమైనటువంటి ప్రతిపత్తి కలిగినటువంటి సమయంగా చెప్పబడి ఉంటుంది. కాబట్టి వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకుల్లో ఉద్యోగ సంబంధంగా అన్నప్పుడు ఏంటంటే నవగ్రహాల్లో కుజుడు సుబ్రహ్మణ్య స్వామికి ప్రతీకగా చెప్పబడుతుంది. కుజుడికే సుబ్రహ్మణ్య స్వామి అధిష్టాన దేవత. ఈ కుజుడు ఉద్యోగ స్థానం మీద దృష్టి కానీ, నీచ స్థితి పొంది ఉండి ఆ నీచ స్థితి పొందిన రాశి ఆ యొక్క దశమ స్థానం ఉద్యోగ స్థానం కానీ అయ్యున్నా, అలాగే ఈ యొక్క కుజుడు ఉద్యోగ స్థానాధిపతితో కలిసి అస్తంగత దోషం చెంది ఉన్న, దుస్థానాలలో ఉన్న ఈ యొక్క ఉద్యోగంలో తరచూ ఇబ్బందులు పడుతూ ఉంటుంటారు. అలాగే కుజుడు జన్మ లగ్నాధిపతి అయి బలహీనపడినటువంటి లగ్నాధిపతితో కుజుడు కలిసి ఉన్న ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ తో బాధపడుతుంటారు. ఎదుటి వాళ్ళు ఏదైనా నవ్వినా నా గురించి నవ్వారు అనుకుని, ఏదైనా గుసగుసలు అడుకున్నా నా గురించి ఏమని అనుకుంటారేమో, నేను ఈ పని చేస్తే ఎవరేమనుకుంటారేమో అని భయపడే మనస్తత్వం ఉంటాయి చూడండి. వాళ్ళకందరికీ సుబ్రహ్మణ్య షష్ఠి, స్కంద షష్ఠి, కుమార షష్ఠి ఇలాంటి వ్రతములు అనేటువంటి ఉంటాయి. ఆ వ్రతాన్ని కనుక ఆచరించినట్లయితే తప్పకుండా సమస్యలు తీరిపోతాయి. కాలసర్పదోషంలో జన్మించినటువంటి వాళ్ళు ప్రధానంగా ఏ పని చేయాలన్నా ఆ పనులలో ఆటంకాలు వస్తుంటాయి. కాబట్టి ఈ షష్ఠి వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో ఆటంకాలన్నీ తొలగిపోతాయి. అలాగే ఉద్యోగ సంబంధము, వివాహ సంబంధంగా ముఖ్యంగా కుజదోషం ఉన్నటువంటి వాళ్ళు ఈ షష్ఠి వ్రతాన్ని ఆచరిస్తే అన్నిటికంటే మించి ఈ రోజుల్లో ఒకప్పుడు సంతానము బహుముఖ సంతానంగా ఉండేది. ఇప్పుడు సంతానం కనడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు ఉద్యోగస్తులు. ఎందుకంటే వాళ్ళు చేసే ప్రతి పని కూడా వేడితో, రేడియేషన్ తో కూడుకున్నటువంటిది. కాబట్టి శరీరాంతర్గతమైనటువంటి నిర్మాణంలో ఆ యొక్క కణములు చనిపోవడం కానీ, లేకపోతే మృతకణ జీవములుగా ఉన్నటువంటిది కానీ, లేకపోతే అసలు ఈ యొక్క అంబ్రియోస్ అని అంటారు, అండములు విడుదల కాకపోవడం కానీ సమస్యలు, గర్భధారణ సమస్యలు ఈ యొక్క స్త్రీ పురుషులలో ఇబ్బందులు అనేటువంటి కలుగుతున్నాయి. కాబట్టి ఈ వ్రతాన్ని ఆచరించినటువంటి వాళ్ళు ఖచ్చితంగా సంవత్సరం తిరిగే లోపల సంతానాన్ని పొందిన వాళ్ళు ఉన్నారమ్మా. మరి ఇన్ని చెప్పారు, ఇంతకీ ఆ వ్రతం ఎలా ఆచరించాలో వివరించండి. తప్పకుండానమ్మా. ఏమీ లేదమ్మా, ఆ సుబ్రహ్మణ్య స్వామి సంబంధించినటువంటి షష్ఠి తిథి వచ్చినటువంటి రోజున చక్కగా ఉపవాసం, ఆ రోజు ఉపవాసం ఉంటే చాలా మంచిది. ఆ రోజు చేయాల్సినటువంటి ధర్మములు దాంపత్యము పనికిరాదు. అలాగే బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరించాలి. మాంసాహారము, మద్యపానము ఇట్లాంటివి తీసుకోకూడదు. అలాగే తమో గుణాన్ని పెంచేటువంటి ఉల్లి, వెల్లుల్లి, కారముతో కూడుకున్నటువంటి ఇవేవి కూడాను ఎక్కువగా భుజించకూడదు. సాత్వికమైనటువంటి ఆహారాన్ని భుజిస్తూ ఈ స్కంద షష్ఠి సంబంధించినటువంటి రోజున, అనగా 5వ తారీఖు మనకు ఆదివారం అయింది, ఆ రోజున మనం ఈ షష్ఠి వ్రతాన్ని ఆచరించడం. ఉదయాన్నే దేవాలయానికి చేరుకొని, శివ పరివార కుటుంబం ఉంటే మంచిది. అంటే కొన్ని పురాణాల్లో మనకేం చెప్పబడి ఉందంటే, కుమారస్వామిని తండ్రితో సహా ఆరాధిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయని, అమ్మవారితో సహా ఆరాధించిన ఉత్తమ ఫలితాలు కలుగుతాయని దేవి భాగవతంలో, అలాగే శివ పురాణంలో ఈశ్వరునితో కలిసి, అలాగే గణేష పురాణంలో గణేశునితో కలిసినటువంటి ఆరాధన చెప్పబడింది. కాబట్టి అన్ని పురాణాంతర్గతమైనటువంటి విషయాల్ని పరిగణలోకి తీసుకొని శివ పరివారం ఉన్నటువంటి దేవాలయం ఉన్నటువంటి వెళ్ళి అక్కడ మొదలుగా నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి, తదనంతరం గణపతికి గరికతో అర్చన జరిపించి, ఈశ్వరునికి అభిషేకము, అమ్మవారికి అర్చన. ఇక్కడ ఈ సంబంధించినటువంటి సమస్యలతో బాధపడుతున్నటువంటి వాళ్ళు, ఉద్యోగ సమస్యలతో బాధపడుతున్నటువంటి వాళ్ళు చెరుకు రసంతో సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయడం. అలాగే అర్చనలో ఈ సంబంధించినటువంటి ఎర్ర జిల్లేడు పూలతో అర్చన చేయడం. ఇక తర్వాత ఈ సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతూ ఉంటుంటారు వాళ్ళు విభూతితో లేదా విభూతి కలిపిన నీటితో ఆ సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం జరిపించడం, ఈ విధంగా చేయాలి. తర్వాత ఇక ప్రధానంగా వివాహ సమస్యలు ఏవైతే ఉంటాయో ఆ వివాహ సమస్యలు కుజదోష ప్రభావం వలన ఇబ్బందులు పడుతుంటారు. కాబట్టి ఈ చక్కెర కలిపినటువంటి, అనగా కండ చక్కెర, నవబోద్గడ్డ లేదా పటిక బెల్లము అని అంటారు, షుగర్ కాకుండా ఆ యొక్క లేదా బెల్లం కలిపిన నీటితో సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం జరిపించి గన్నేరు పూలు, మల్లెపూలతో అర్చన చేయడం. అలాగే సంతాన సమస్యలతో బాధపడుతున్నటువంటి వాళ్ళు, ఈ సంతాన సమస్యలతో బాధపడుతున్నటువంటి వాళ్ళు లేదా కాలసర్పదోష ప్రభావంతో బాధపడుతున్నటువంటి వాళ్ళు, ముఖ్యంగా కాలసర్పదోషంతో బాధపడుతున్నటువంటి వాళ్ళైతే పసుపు కుంకుమతో ఆ స్వామికి అభిషేకం జరిపించడం, ఆ పసుపు కుంకుమ నీటితో. ఈ యొక్క సంతాన సమస్యలతో బాధపడుతున్నటువంటి వాళ్ళు
అమృత తుల్యమైనటువంటి పదార్థముతో అభిషేకం చేయాలి. ఈ భూలోకంలో ఉండేటువంటి అమృత తుల్యం ఏంటంటే ఆవు పాలు, ఆవు నెయ్యి, తేనె. ఈ పంచామృతాలు మూడింటిని అండి. కలిపితే ఆ, ఈ మూడు మాత్రమే అమృతము అని అంటారు. అమృతం. ఈ మూడిటితో అభిషేకం జరిపించి చలివిడి నైవేద్యంగా పెట్టాలి. ఉమ్, ఈ విధంగా చేసి ఇక సాయంకాలం 4:30 నుంచి 6 గంటల మధ్య కాలములో ఈ శరభేశ్వర సమయం అని అంటారు. ఉమ్, ఈ యొక్క సమయంలో విశేషమైనటువంటి స్తోత్ర పారాయణం చేయాలి. ఉమ్, కాబట్టి ఏమా స్తోత్ర పారాయణాలు అంటే వీక్షించేటువంటి ప్రేక్షకులకు కూడా గమనిక. ఈ యొక్క 11వ తారీఖు రోజున శని త్రయోదశి సందర్భంగా ద్వాదశ రాశులలో జన్మించినటువంటి వాళ్ళకందరికీ కూడాను ఈ 2025వ సంవత్సరం ప్రభావాన్ని చూపుతుంది. కావున శ్రీశైల క్షేత్రంలో గత జన్మ కర్మదోషం వల్లనే దోషాలు కాబట్టి గత జన్మ కర్మదోష నివారణతో పాటు వివాహం సమస్యలు, దాంపత్య సమస్యల నివారణకి మరియు శనిదోష పరిహారానికి 18 రకాల హోమాది కార్యక్రమాలు పర్ హెడ్ 1500 రూపాయలకు చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ఈ 4:30 నుంచి 6 గంటల మధ్య కాలము శరభేశ్వర సమయంగా చెప్పబడి ఉంది. ఉమ్. ఇది చాలా ప్రశస్తమైనటువంటిది, ప్రభావవంతమైనటువంటి సమయం. ఓ, కావున కాలసర్పదోషంతో బాధపడేటువంటి వాళ్ళు దుర్గా కవచము, ఉమ్, గణపతి అష్టోత్తరము, మానసాదేవి స్తోత్రము, అలాగే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రము, శివ స్తోత్రము, ఈ 5 కూడాను వీలైనన్ని సార్లు పారాయణం చేయాలి. ఉమ్, లేదు కాలభైరవాష్టకం చాలా ప్రాశస్తమైనది. కాలభైరవాష్టకాన్ని వీలైనన్ని సార్లు పారాయణం చేసి 18 నిమ్మకాయల దండ అమ్మవారికి వేయాలి. దుర్గా అమ్మవారికి కానీ గ్రామదేవతకు కానీ. ఈ విధంగా పరిహారం చేసుకున్నట్లయితే అంటే సమస్యలకి పరిష్కారం పూర్తిగా అవుతుందని కాదు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మనం ప్రయత్నం చేస్తున్నాం, ఆ కొద్ది ప్రయత్నంలో మనకు ఆటంకాలు వస్తాయి. ఉమ్, సంపూర్ణమైనటువంటి విధానం వేరు. ఇదేంటంటే ఆపత్కాలంలో మనం చేసేటువంటి ఇక ఈ నెలలో మనకి ఇది సాధించుకోవాలనుకున్నప్పుడు ఈ సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన ఎవరైతే చేస్తారో ఉమ్, ఈ అన్ని రకాలైనటువంటి సమస్తమైనటువంటి కోరికలకి ఆటంకాలుగా వచ్చే సమస్యలు తొలగిపోతాయమ్మా. ఉమ్. ఈ 25వ విధంగా, సంవత్సరంలో చాలా మటుకు వాళ్ళ యొక్క సంకల్పం నెరవేరుతుందని చెప్పవచ్చు. ఉమ్, కాబట్టి అనేక రకాలైనటువంటి బాధలతో, ఇబ్బందులతో కష్టపడేటువంటి వాళ్ళకి ఉపశమన మార్గం ఈ యొక్క స్కంద షష్ఠి రోజున చేసి చెప్పేటువంటి పరిహారం అని చెప్పవచ్చు. చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలండి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.